ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. మనం ఎప్పటి నుంచో యూజ్ చేసేది రైస్ కుక్కర్స్ అండ్ ప్రెషర్ కుక్కర్స్. అన్నం వండుకోవడానికి కానీ ఏదైనా కుక్ చేసుకోవడానికి వాటిని యూజ్ చేసేవాళ్ళు. మన పెద్దవాళ్ళ నుంచి కూడా అవి చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో అయితే స్పెషల్గా ఇన్స్టా పార్ట్స్ వచ్చేసాయి. సో ఆ ఇన్స్టా పార్ట్స్ ని నిజంగా యూజ్ చేయడం అవసరమా, అవసరం లేదా, కొనొచ్చా, కొనకూడదా, దానివల్ల బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి, మనము ఇంకా ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చు దాన్ని యూజ్ చేసుకొని అనేది అన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్స్టా పార్ట్ని యూజ్ చేస్తున్నాను, సో సాటిస్ఫాక్షన్ గా యూజ్ చేస్తున్నానా లేకపోతే కొన్నాం కదా అని యూజ్ చేస్తున్నామా? సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను, లాగింగ్ ఏం లేకుండా. ఇన్స్టా పార్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేనైతే బాగా సాటిస్ఫాక్షన్ గానే యూజ్ చేస్తున్నాను ఇన్స్టా పార్ట్ ని. ప్రెషర్ కుక్కరు, రైస్ కుక్కరు ఇప్పుడైతే చాలా వరకు వాడటం మానేశాను. ఇన్స్టా పార్ట్ వచ్చాక ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇదేనండి నేను యూజ్ చేస్తున్న ఇన్స్టా. చాలా ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తూ ఉన్నాను ఇన్స్టా పార్ట్ ని. ఈ ఇన్స్టా పార్ట్ ను రైస్ ను కుక్ చేయడానికి మాత్రమే కాదు, చాలా వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. చలికాలంలో పెరుగు పేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ పేరుకున్నా కానీ అది కొన్నిసార్లు పాలపాలగా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ ఇన్స్టా పార్ట్ బాగా ఉపయోగపడుతుంది పెరుగు రెడీ అవ్వడానికి. చలికాలంలో దోసపిండి, ఇడ్లీ పిండి పులవ పెట్టడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు ఒక రోజంతా బయట పెట్టినా కానీ పులవకుండా అదొక పుల్లటి వాసన లాగా వచ్చేసి పిండి పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు చప్పగా కూడా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ ఇన్స్టా పార్ట్ లో పెట్టాము అంటే మనకి యూజువల్ గా ఎంత టైంకి అయితే పులిసిపోతుందో అంత టైం కన్నా తక్కువ టైంకి పిండి పులిసిపోతుంది. నేనైతే మధ్యాహ్నం 1 గంటకి పిండి గ్రైండర్ కి వేస్తే ఈవినింగ్ టిఫిన్ కి అది ఈవినింగ్ 7 కల్లా పులిసిపోతుంది ఇన్స్టా పార్ట్ లో పెట్టడం వలన. తొందరగా పిండిని పులవ పెట్టి మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా ఐటమ్స్ చేసుకొని అన్నప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. త్వరగా పులిసిపోతుంది, త్వరగా మనం ఐటమ్స్ చేసేసుకోవచ్చు. ఫుడ్ కుక్ అయిన తర్వాత ఎక్కువసేపు వేడిగా ఉంచుతుంది. కొన్నిసార్లు చాలా అన్నం మిగిలిపోతుంది. చల్లటన్నం తినాలంటే కష్టంగా ఉంటుంది. సో కొంచెం వాటర్ చల్లేసి ఇన్స్టా పార్ట్ లో పెట్టాము అంటే స్టీమ్ అయిపోతుంది. అప్పుడే వండిన అన్నం లాగా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఎవరికైనా పెట్టినా కానీ అస్సలు కనుక్కోలేరు. ఈ ఇన్స్టా పార్ట్ వలన ఇంకొక పెద్ద ఉపయోగం కూడా ఉంది. నేనైతే ఇడ్లీ కూడా పెడుతుంటాను ఇన్స్టా పార్ట్ లో. ఒక్కొక్కసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు ఒక వాయిలోనే ఇడ్లీ పెట్టలేం కదా, ఒక్కరికి పెట్టాలన్నా ఇద్దరికి పెట్టాలన్నా రెండో వాయిలో పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకటి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మిగిలినవి ఈ ఇన్స్టా పార్ట్ లో ఇడ్లీలు రెడీ చేసేయచ్చు. సో ఒకేసారికి అందరూ కలిసి టిఫిన్ చేసేలాగా రెడీ అయిపోతాయి. ఏమైనా పులావ్ అలా చేసేటప్పుడు డైరెక్ట్ గా దీంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది. ఈ ఇన్స్టా పార్ట్ లో నేనైతే రైస్ పెడుతున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. వాటర్ అయితే కంపల్సరీ పోసుకోవాలి. వాటర్ లేనప్పుడు అది బర్న్ అయింది అని మనకి డిస్ప్లే చేస్తుంది. సో కంపల్సరీగా వాటర్ పోసుకోవాలి. ఈ వెజల్ పెద్దగానే ఉంటుంది కాబట్టి దీంట్లోనే డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు, లేకపోతే మనము చిన్న వెజల్ పెట్టుకొని చేసుకోవచ్చు. సో దీనిలో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. రైస్, మల్టీగ్రెయిన్, పోరిడ్జ్ అండ్ మీట్ కుక్ అవ్వడానికి కానీ, బీన్స్ చిల్లీ కుక్ అవ్వడానికి, కేక్ చేసుకోవడానికి, ఎగ్ చేసుకోవడానికి, అట్లా అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. చాలా యూజర్ ఫ్రెండ్లీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఒక వెజల్ ఇస్తారు, అది కొంచెం చాలా పెద్దగానే ఉంటుంది. దీనిలో ఫుడ్ కుక్ అవ్వడానికి పెడితే కరెక్ట్గా 8 మినిట్స్లో ఫుడ్ రెడీ అయిపోతుంది. ముందే నానపెట్టుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. నానపెట్టుకోకపోతే కొంచెము టైం పెంచుకుంటే సరిపోతుంది. రైస్ ఒకటే కుక్ చేయడానికి కాదు, ఏదైనా కుక్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. మామూలుగా స్టవ్ మీద పెట్టినప్పుడు ఊరికనే వెళ్ళి చూసుకోవాలి కదా, పొంగిపోతుందేమోనని అది ఆఫ్ చేసుకునే పని ఉంటుంది. కానీ దీనికి ఆ పని ఉండదు, ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది అండ్ కీప్ వామ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి పెట్టిన ఐటమ్ కూడా వేడిగా ఉంటుంది. మనం ఇన్స్టా పార్ట్ వల్ల ఉపయోగాలన్నీ తెలుసుకున్నాం కదా. సో నేనైతే బాగా రికమెండ్ చేస్తాను ఇన్స్టా పార్ట్ కొనుక్కోవచ్చు అని. సో దానివల్ల బెనిఫిట్స్ అన్ని మనం తెలుసుకున్నాం కదా. సో ఎవరికైనా రైస్ కుక్కర్ అని, ప్రెషర్ కుక్కర్ కానీ కొన్ని ఐడియా ఉన్న వాళ్ళు ఈ ఇన్స్టా పార్ట్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు నిరభ్యంతరంగా. సో బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన వస్తువు అని అనిపిస్తుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అంటిల్ ది నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.
ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, మర్చిపోకుండా క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియోస్ పెట్టగానే. థ్యాంక్ యూ.